పంచభూతలింగాలు అసలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? సృష్టికి మూలమైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ 5 రూపాల్లో శివయ్య స్వయంగా వెలసిన ఆ మహాక్షేత్రాలు ఇవే. మొదటిది పృథ్వీలింగం. కంచిలో పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి పూజిస్తుంటే హఠాత్తుగా వరదలొచ్చాయి. అప్పుడా తల్లి ఆ మట్టిలింగం కరిగిపోకుండా గట్టిగా హత్తుకుని పృథ్వీలింగంగా స్థిరపరిచింది. రెండవది జలలింగం. తిరువనైకవల్లో అమ్మవారు కావేరీ నది జలాన్ని తన దోసిట్లోకి తీసుకుని లింగంగా మలిచి పూజించింది. అలా అమ్మవారి చేతుల్లో నీటితో ఏర్పడిన ఆ జలరూపమే ఈ జలలింగం. మూడవది అగ్నిలింగం. అరుణాచలంలో బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఆది అంతంలేని ఒక మహా అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు. ఆ అగ్నిరూపమే ఇప్పుడు మనం చూస్తున్న అగ్నిలింగం. నాలుగవది వాయులింగం. శ్రీకాళహస్తిలో వాయుదేవుడు కఠిన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించగా కరుణించిన స్వామి గాలి రూపంలో కలిసిపోయి వాయులింగంగా అక్కడే వెలిశాడు. ఐదవది ఆకాశలింగం. దేవుడికి ఆకారం లేదు, ఈ అనంతమైన శూన్యమంతా నేనే అని చెబుతూ చిదంబరంలో శివుడు ఆనందతాండవం చేశాడు. అందుకే అక్కడ లింగముండదు, ఆ శూన్యమే ఆకాశలింగం.